इनको आपने देखा है घर पे? नहीं देखा। एक्सक्यूज मी, इनको कहीं देखा आपने? नहीं जी। नहीं देखा? नहीं। माँ जी, इनको देखा आपने? नहीं देखी बेटा। अम्मा! अम्मा! सर, थैंक यू सर। एक्चुअली నేను మీకోసం ఎత్తుకుంటూ వస్తాను సార్. ये तुम ही हो ना? हाँ, ये मैं हूँ, सर। सर, सर, मुझे क्यों लेके जा रहे हैं? मत बात कर। हाँ, पकड़ लिया सर। लेके आ रहे हैं। गलती से सर, चलो चलो। हम कार्तिक कुमार चलो। स्वामी। हाँ, कौन सा स्टेशन लेके जा रहे हैं आप मुझे? सर ये कल आया ही थी, आने का नहीं थी सर। एक रख क्या रे? हटा रे सर। प्लीज छोड़ो सर। सर, सामान को टेंशन मत लो। सर, कौन सा स्टेशन? कौन सा स्टेशन? तुम भी बैठो। నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవడం నా బేసిక్ రైట్ సార్. సార్, విల్ యూ లెట్ మీ నో? అసలే మా అమ్మ కనపట్లేదని టెన్షన్లో ఉన్నాను సార్ నేను. चुप। हाँ साहब, या साहब, हमें उसे पकड़ लिया साहब। वो मेरे सामने ही बैठा है। हाँ ठीक है साहब, ठीक है। उसका मर्डर क्यों किया? ఏం మాట్లాడు సార్? ఏం మాట్లాడతాను మీరు? देख, ఈయన నేను చంపడం ఏంటి సార్? ఇన్ఫాక్ట్ ఆయన కాపాడని ట్రై చేశాను. కావాలంటే నెక్స్ట్ ఫుటేజ్ చూడండి. नहीं, डिलीट हो गया। అర్థమైంది. మీకేం కావాలి? ఆ ముసలోడు నీకేదో చెప్పాడు, అది నువ్వు నాకు చెప్పేస్తే నువ్వు సేఫ్ గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సార్, ఆయనకి నాకేం సంబంధం లేదు సార్. నాకు గుర్తు కూడా లేదు. నీకు 15 minutes టైం ఉంది. నువ్వు తెలివైనోడివి. మర్డర్ కేసు ఆలోచించుకో. ఉండదు. ఓకే, ఇప్పుడే. మా అమ్మ ఎక్కడ ఉంది? నన్ను స్టేషన్ నుంచి ఎందుకు తప్పించావు? అసలు పోలీసులు ఎందుకు చేసేస్తున్నారు? ఇంతగా ముసోడవడు నిన్నే. కామ్ డౌన్. నా పేరు ముగ్ధ. చనిపోయింది మా తాతయ్య ప్రొఫెసర్ రావు, అ ఫేమస్ ఆర్కియాలజిస్ట్. ఐఎమ్ సారీ, నాకు ఆయనకి. నాకు తెలుసు నువ్వేం చేయలేదని. ఆయన నీకేమైనా ఇవ్వడం కానీ లేదా ఏమైనా చెప్పారా? లేదు. గుర్తించుకో కార్తిక్, ఏమైనా చెప్పారా? చెప్తే గిప్తే మనవరాలు నీకు చెప్పాలి కానీ స్ట్రేంజర్ని నాకెందుకు చెప్తాడు? ఏం చెప్పలేదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? కార్తిక్!
ముక్త ఎవరతను? ఏమో నాకు కూడా తెలియదు. అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిన వాళ్ళందరికీ అమ్మ గురించి చెప్పానురా. అవును, నిన్ను ఈ అమ్మాయి ఎందుకు కాపాడింది? వాడెవడో నిన్నెందుకు చంపాలని ప్రయత్నించాడు? ప్రయత్నం ఏంటి మామా? వాడు అదేదో నన్ను చంపడం వాడి జీవిత లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో ఉన్న కసి, వాడి చేతికున్న బలం, కానీ అదేంటో వాడు కృష్ణుడు బొమ్మను చూసిన వెంటనే ఠక్కుమని ఆగిపోయాడు. కృష్ణుడు బొమ్మను చూసి ఆగిపోయాడా? అయితే నీకు సమాధానం దొరికే చోటికి నేను తీసుకెళ్తాను. మీ వెంటపడినవాడు అభీరుడు. ఎవరైనా కృష్ణుని వస్తువుకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెతికి మరీ కిరాతకంగా చంపేస్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్తే చంపేయడం ఏంటి సార్? అసలు ఎవరిల్లు? చరిత్రలో ప్రతి రణం, ప్రతి దారుణం తన ప్రస్థానాన్ని ఒక పట్టించుకోని కారణంతో మొదలెడుతుంది. శ్రీకృష్ణుణ్ణి ఆప్యాయంగా కొలిచే భక్తులలో దారిదోపిడీ చేసే ఈ అభీరుల తెగ కూడా ఒకటి. దారిదోపిడీ, దొంగతనం వృత్తిగా ఉన్నప్పటికీ అభీర తెగకి కృష్ణుడంటే అపార ఆరాధనాభావం ఉండేది. శ్రీకృష్ణుడు అంటే విపరీత భక్తి ఉన్నప్పటికీ అభీరులపై ద్వారకావాసుల దృష్టి మరోలా ఉండేది. వాళ్ళకి ఇళ్ల లోపలికి ఆహ్వానం, గుళ్లలోకి ప్రవేశం ఉండేది కాదు. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత అతని స్మారకంగా చూసుకోవడానికి ఒక ఉత్సవ విగ్రహాన్ని దొంగిలించారు. ఆ విగ్రహానికి ప్రేమతో పూజలు చేస్తుంటే విషయం తెలుసుకున్న ద్వారకావాసులు వాళ్ళని కొట్టి చంపేసి విగ్రహాన్ని తీసుకున్నారు. ఆ సంఘటనతో తెగలో ఆవేశం తారాస్థాయికి చేరుకుంది. ఆ రోజు తెగ ఒక భయంకర నిర్ణయానికి వచ్చింది. ఆ తెగ నాయకుడు మాట్లాడుతూ, దేవుణ్ణి తలవాలన్నా తాకాలన్నా ముందు అభీరుల్ని తలవాలి. వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళ దైవం మన దైవం, మనకి మాత్రమే దైవం. కృష్ణ భగవానుని సమక్షం కృష్ణపక్షం మాత్రమే ఈ యాగానికి విరామం. అవి కాని రోజు ఏదైనా దేవుణ్ణి తాకే ప్రయత్నం చేసే వాళ్ళ మరణం. ద్వారకా జలసమాధి తరువాత మిగిలిన ద్వారకావాసులు బ్రతికున్న అభీరాలను చూసి భయపడటం మొదలుపెట్టారు. తరాలు మారుతున్నా, నాగరికతని అలవర్చుకున్నా ఇప్పటికీ కొంతమంది ఆ సిద్ధాంతాన్ని వదల్లేదు.
అలాంటి ఒక అభీరుడే మీ వెనుకపడినవాడు. అంత భయంకరమైన కథ ఉన్న వాళ్ళు నన్ను చంపాలనుకోవడం ఏంటి? మా తాతయ్య నీ దగ్గరకు వచ్చాడంటే నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావని అర్థం. నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావంటే వాళ్ళకి శత్రు అయ్యావని అర్థం. అసలు కృష్ణుడేంటి? మీ తాత ఏంటి? నాకు మీ తాతకి అసలు సంబంధం ఏంటి? మా తాతయ్య వాయిస్ మెసేజ్. ప్లీజ్ ఫైండ్ కార్తికేయ. హీస్ ద సొల్యూషన్ అండ్ సేవియర్. చిన్ని, మనం చివరిగా కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి. రే మీ అన్నయ్య కాల్. ఇప్పటికి 10 సార్లు చేశాడు. ఒకసారి మాట్లాడు. ఒరే ఏంట్రా? నీకోసం పోలీసులు వచ్చారు. మళ్ళీ ఏం పెంట పెట్టావు? ఆ మేయర్ పంపించుంటాడ్రా. పెద్ద సీరియస్ ఏం కాదులే. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? అమ్మ ఈరోజు ప్రవచన. ఒరే నువ్వు ఫోన్ పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తా. ఒరే ఒరే ఒక్క నిమిషం. మామా, అమ్మ కానీ కిడ్నాప్ అయి ఉంటే ఈ పాటకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉండాలి. ఇక్కడెక్కడ 8 రోజులు ప్రవచనాలు అని చెప్పావు. ఎక్కడది? దేవి భూమి అని ఇక్కడ మన ఇంటికి మామా, నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రవచనాలు అమ్మ ఉందో లేదో చూడవా? అక్కడ అమ్మెందుకుంటుందరా? మామా వెళ్ళు. ఓకే. నేను స్టేషన్ నుంచి తప్పించినప్పుడు ధైర్యంగానే ఉన్నా. కానీ మన క్వశ్చన్స్కి మనకే క్లారిటీ లేదు. ఆ ధైర్యం తగ్గిపోతుంది.